వచ్చే నెల యుద్ధంతో విధ్వంసం తప్పదా? భారత్కి ముప్పు ఉందా? బాబా వంగా చెప్పిన విషయాలు నిజమయ్యేటట్టే ఉన్నాయే. బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ జ్యోతిష్కురాలు బాబా వంగా చెప్పిన అనేక జోస్యాలు ఇప్పటివరకు నిజంగా జరిగాయి. ఇప్పుడు ఆమె మరో భవిష్యవాణి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ప్రఖ్యాత బాల్కన్ జోష్యురాలు బాబా వంగా జూలై 2025 బాబా వంగా 2025 గురించి చేసిన భవిష్యవాణి ప్రకారం జపాన్ను ఒక భయంకరమైన సునామీ ముంచెత్తే అవకాశముంది. ఇది ఊహించని స్థాయిలో విధ్వంసాన్ని సృష్టిస్తుందని ఆమె జోస్యం చెప్పారు. గతంలో 2011లో జపాన్లో వచ్చిన సునామీ తీవ్ర నష్టాన్ని కలిగించిందిలో జరగబోయే ఒక ముఖ్యమైన సంఘటన గురించి చేసిన జోస్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె చెప్పిన ఆ భవిష్యత్తు నిజమైతే ప్రపంచం పెను వినాశనాన్ని చవిచూడాల్సి వస్తుంది. సర్వం నాశనమయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇంతకీ బాబా వంగా ఏమీ భవిష్యత్తు చెప్పారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే బాబా వంగా చెప్పిన దాని ప్రకారం 2025లో రాబోయే సునామీ 2011లో సంభవించిన దానికంటే 3 రెట్లు అధికంగా వినాశకరంగా ఉండవచ్చు. ఈ విపత్తు కేవలం జపాన్కే పరిమితం కాకుండా ఫిలిప్పీన్స్, తైవాన్, ఇండోనేషియా వంటి అనేక ఇతర ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది. అంతేకాకుండా బాబా వంగా 2025లో ఒక పెద్ద యుద్ధం సంభవించే అవకాశముందని జోస్యం చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ భవిష్యత్తు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పహల్గాం దాడి తరువాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం బాబా వంగా చెప్పిన యుద్ధ భయాన్ని మరింత పెంచుతోంది. మొత్తానికి బాబా వంగా 2025 గురించి చేసిన ఈ 2 భవిష్యవాణులు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు జపాన్లో సంభవించే అవకాశమున్న పెను సునామీ, మరోవైపు భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ శాంతికి ముప్పుగా పరిణమించే అవకాశముంది. ఈ భవిష్యత్తులు నిజమవుతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.